నీకు మంత్రశక్తులు క్షుద్రశక్తులు ఏమన్నా ఉంటే మర్యాదగా మానుకుంటే నీకే మంచిది, లేదా బొక్కలో నెట్టి మక్కలు ఎరగొడతాను. శాస్త్రి గారి కూతురు సుభద్ర, పోనకాల సత్య కొడుకు సీను, ఇప్పుడు జోసులు గోపినాథ్ శాస్త్రి గారు. విన్నారుగా, చావు బతుకులో ఉన్న తాతమ్మ. ఆవిడ పని ఇంకెవరికైనా అప్పగించి నేనింకో గంటలో మీ దగ్గరకు వస్తాను. నన్ను నమ్మండి. నమ్మచ్చంటావా, లేదా మళ్ళీ రావాల్సి ఉంటుంది? వద్దు, మీరు రారు, రావాల్సిన పనుండదు. హౌ శస్త్రాహ వరాహస్థ. అసలే మాంత్రికుడు, కాస్త జాగ్రత్త. కాస్త ఆగుదామా సార్, శీర్షాసనంలో ఉన్నాడు. ఈ లక్షణం చూస్తుంటే లగ్న బలం క్షీణించినట్టుగా ఉందే. నాకా నీకా? ఏమైనా చమత్కారులే. నా చమత్కారం ముందు ముందు తెలుస్తుంది. త్వరగా రా, మిగిలిన విషయాలు స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్ కా? నేను సాత్వికుణ్ణి, నేను బ్రహ్మచారిని. నిజానికి నా ఏకాగ్రత మీరే భంగం చేశారు. నీకు మంత్రశక్తులు క్షుద్రశక్తులు ఏమన్నా ఉంటే మర్యాదగా మానుకుంటే నీకే మంచిది, లేదా బొక్కలో నెట్టి మక్కలు ఎరగొడతాను. శాస్త్రి గారి కూతురు సుభద్ర, పోనకాల సత్య కొడుకు సీను, ఇప్పుడు జోసులు గోపినాథ్ శాస్త్రి గారు. విన్నారుగా, చావు బతుకులో ఉన్న తాతమ్మ. ఆవిడ పని ఇంకెవరికైనా అప్పగించి నేనింకో గంటలో మీ దగ్గరకు వస్తాను. నన్ను నమ్మండి. నమ్మచ్చంటావా, లేదా మళ్ళీ రావాల్సి ఉంటుంది? వద్దు, మీరు రారు, రావాల్సిన పనుండదు. హౌ శస్త్రాహ వరాహస్థ. ఔషధి ద్రవ్య శక్తి చికిత్సా సుపద్య రోగనాశిని మయదాం మృత్యుదేవతాం యమభూతాం నన్ను కలవరిస్తున్నాడు అనుకున్నాను. అయ్యో రామా, వీళ్ళిద్దరూ కాస్త తలుపులు వేసుకుని ఆడవచ్చు కదా. నాకేదో పీడకల. తల పగిలిపోతుంది. ఒక్క క్షణం, నా దగ్గర ఒక మందు ఉంది, ఇప్పుడు తీసుకొస్తాను. నిన్న అంతే కేకలేస్తూ 2 సార్లు ఉలిక్కిపడి లేచాడు బిడ్డ. ఏ పీడకలు వచ్చి చచ్చిందో ఏమో. నోటికొచ్చినట్టు మాట్లాడి వాడు మనసు విరిచేశావు. అమ్మా, కాస్త మాట్లాడుకున్నా ఉంటావా? మాట్లాడండా, సత్య మాట్లాడు. అంతలో మాయమైపోయాడు. అమ్మాయి ప్రవర్తనలో కూడా నేను తేడా గమనించానండి.
ఆలోచిస్తున్న కొద్ది నాకంతా తెలిసే. గోపీనాథ్ శాస్త్రి గారు అప్పుడే చెప్పారుగా, ఆనంద్ ఎవరినో ఒకరిని చంపుతాడని. నన్నో నిన్నో ఇంకెవరినో. ఇది మనం తీయలేం సార్, నట్లు టైట్ గా ఉన్నాయి. నేను వెళ్ళి వర్క్షాప్ లో కుర్రాన్ని తీసుకొస్తాను. బండికి ఏమైంది సార్? కావాలంటే నేను చూస్తాను. అక్కర్లేదు. ఏ కారు ఎప్పుడు ఆగిపోతుందో ఎవరని చెప్పలేం కదా సార్. వెళ్ళు వెళ్ళు. మర్చిపోయారా? 1 గంటలోగా మిమ్మల్ని వచ్చి కలుస్తారని చెప్పానుగా. నాతోనా? హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః ఏమని చెప్పమంటారు డాక్టర్? అక్కడికి వెళ్ళేసరికి ఆనంద్ అరుస్తూ ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఒళ్ళంతా రక్తమే. భయపడాల్సిందేం లేదు. కళ్ళ ముందు యాక్సిడెంట్ చూసిన షాక్ అంతే. మంత్ ఇంజెక్షన్ ఇవ్వు, కాస్త రిలాక్స్ అవుతాడు. ఎస్ డాక్టర్. Cool. Relax. హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః, హౌ శస్త్రాః వరాహస్తాః. అదే అర్థం కావట్లేదు. నార్మల్ గా ఉన్న వ్యక్తి సడన్ గా వైలెంట్ అవుతాడు. తెలియని ఏదో ఒక అదృశ్య శక్తి ప్రేరేపిస్తున్నట్టు. యు మీన్ డ్యూయల్ పర్సనాలిటీ? మేబీ. మెడికల్ సైన్స్ లో మీరు అంటుంటారే ద్వంద్వ వ్యక్తిత్వాలని, సంథింగ్ బియాండ్ దట్. అంతకుమించి ఏదో అర్థం కావట్లేదు. ఏదేమైనా టెస్ట్ రిపోర్ట్స్ రానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. భగవంతుడా, నా ఆనందం చల్లగా చూపుతుంది. ఈ కీడు జరగకూడదు. అంతా ఇంత గొడవ చేశాడా? ఎంతమంది పట్టుకున్నా ఆగలేదు. నాకు పిచ్చి ఎక్కినంత పని అయింది. సమయానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చచ్చా, అలాంటిదేం లేదు. తనోళ్ళు చనిపోయేసరికి షాక్ అయ్యాడు. భయపడక్కర్లేదు. భగవంతుడా, ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆనంద్ ఎక్కడికి వెళ్ళినట్టు? నా దగ్గరే ఉన్నాడు. కొన్నాళ్ళు ఈ మంత్రాలకి తంత్రాలకి దూరంగా ఉంటే మంచిది. బాలా, ఆనందం 4 రోజులు ఉండడానికి డ్రెస్ తీసురా. నిజానికి అసలు ఏం జరిగింది? మీ వంశానికి సిద్ధయోగుల వంశానికి ఉన్న పగకి కొత్త రూపం. జరగబోయేది తెలిసినా చెప్పలేని దుస్థితి. నాగరాజు ముందు నుంచి నేనేం వేడుకున్నానో చెప్పనా?
మా అమ్మలాగే నీవు తెలుగు